హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అలానే మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ మన దేశం గర్వపడే రోజు. అవును ఫ్రెండ్స్, మన భారత మహిళా క్రికెట్ టీము ప్రపంచ కప్ని గెలుచుకుంది కదా. వాళ్ళు కేవలం క్రికెట్ ఆడలేదు ఫ్రెండ్స్. వాళ్ళు మన కళలు, మన భవిష్యత్తుని మనం తలెత్తుకొని గర్వంగా తిరిగేలా అయితే ఆడారు. ఒకప్పుడు ఆడది అంటే కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితమని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆడది అంటేనే గెలుపుకి చిహ్నమని నిరూపించారు. ప్రపంచ దేశాలు మన వైపు తిరిగి చూసేలా చేశారు. ఆడది అంటే కేవలం గెలవడం కాదు, చరిత్ర రాయడమని నిరూపించారు. ఈ వీడియో ప్రతి మహిళకు, ప్రతి అమ్మాయికి అంకితమండి. ఇంతకీ నేనేం ప్రిపేర్ చేస్తున్నానో చెప్పలేదు కదండి. చాలా హెల్తీగా వరిపిండితో పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా వరిపిండితో పాస్తా ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ చేయకపోతే తప్పక ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ఉండ్రాలకి ఏ విధంగా పిండి కలుపుకుంటామో వరిపిండిని, అలానే వరిపిండి కలుపుకోవాలండి. సో వాటిని మీకు నచ్చిన షేప్లో అయితే తయారు చేసుకోవాలి. నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేశాను నాకు నచ్చిన షేప్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అలానే అల్లం ముక్కలు, కొంచెం కలోంజి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని 50% వేయించుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే కొంచెం సోయా సాస్, అలానే కొంచెం టమాటా కెచప్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ని కూడా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడికించుకుంటే పాస్తా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చాలా హెల్దీ. ఇంకా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.